హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈ రోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈ రోజు మనం 8 జూన్ 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. సో ఫస్ట్ టాపిక్ మనకి ఈ రోజు కరెంట్ అఫైర్స్లో వచ్చేసరికి ఏంటి అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. సో చాలా ఇంపార్టెంట్, మనకి ఒక కేంద్ర పాలిత ప్రాంతం అని చెప్పాం, యూనియన్ టెరిటరీకి సంబంధించి. అండ్ అదే విధంగా తీసుకుంటే అసెంబ్లీ స్థానాలు కలిగినటువంటి ఒక అంశం అని చెప్పొచ్చు. సో అటువంటి ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక అంశం ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం వార్తలు నిలిచింది. సో ఈ రోజు మనకి ఢిల్లీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక వ్యాక్సినేషన్ ప్రక్రియ మనకి వార్తలు నిలిచింది. సో మెయిన్గా ప్రత్యేక వ్యాక్సినేషన్ అని చెప్పి అంటున్నాం. ఏంటి అంటే జహాన్ వోట్ వహాన్ అనే ఒక వ్యాక్సినేషన్ మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇటువంటి స్కీమ్స్ కావచ్చు, మనకి వార్తల్లో కానీ నిలిస్తే అటువంటి అంశాల పట్ల, అటువంటి యొక్క విషయాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజు మనకి జహాన్ వోట్ వహాన్ వ్యాక్సినేషన్ అని చెప్పి ఒక కార్యక్రమం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఎక్కడ అయితే ఓటు ఉంటుందో అక్కడే మీకు వ్యాక్సినేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే ఓటు ఉంటుందో అక్కడే మీకు వ్యాక్సినేషన్ అని చెప్పి మనకి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంతో ఈ రోజు మనకి ఒక ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం. సో జహాన్ వోట్ వహాన్ వ్యాక్సినేషన్, ఎక్కడైతే ఒక వ్యక్తి తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటారో అక్కడే వారికి వ్యాక్సినేషన్ అని చెప్పి ఒక అంశంతో ఈ రోజు వార్త నుంచి. సో ఢిల్లీ మనకి మెయిన్గా తీసుకుంటే కేంద్రపాలిత ప్రాంతము, అండ్ అదే విధంగా తీసుకుంటే అసెంబ్లీ స్థానాలు కలిగినటువంటి ప్రాంతం. చాలా ఇంపార్టెంట్. మనకి రెండు కార్యక్రమాలు అంటే సీఎం కూడా కలిగినటువంటి ఒక ప్రాంతం, కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే యూనియన్ టెరిటరీ, అండ్ సీఎం కలిగినటువంటి ప్రాంతం ఏది అంటే మనకి ఢిల్లీ. సో ఢిల్లీ సంబంధించినటువంటి అంశం మనకి. సో 2020 ఫిబ్రవరిలో మనకి ఎలక్షన్స్ కూడా జరిగాయి. సో సార్వత్రిక ఎన్నికలు అని చెప్పాం. సో ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 70 స్థానాలకు మొత్తంగా మనకి యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 70 స్థానాలు ఢిల్లీకి సంబంధించి. సో మెయిన్గా చాలా ఇంపార్టెంట్, అభ్యర్థులు గమనించాలి. ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతానికి అండ్ అసెంబ్లీ స్థానాలు కలిగినటువంటి ఎన్ని అసెంబ్లీ స్థానాలు కలిగి ఉన్నాయి అండ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారు అనే అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తంగా మనకి 70 స్థానాలు ఉన్నాయి. సో ఈ యొక్క 70 స్థానాలకు గాను మనకి మొత్తంగా తీసుకుంటే ఈ పార్టీ మనకి మ్యాజిక్ ఫిగర్ని ఫామ్ చేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఆమ్ ఆద్మీ పార్టీ మనకి ఈ రోజు యొక్క ఢిల్లీకి సంబంధించి విజయం సాధిస్తూ ప్రజెంట్ అండ్ ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేసి పరిపాలన చేస్తుంది. సో దానికి సంబంధించి ఆ యొక్క ఎలక్షన్స్లో ఎవరైతే వారి యొక్క దగ్గరలో ఉన్నటువంటి పోలింగ్ బూత్కి వెళ్ళి ఏ విధంగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటారో, సో అటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే తమ యొక్క పోలింగ్ బూత్లో వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారో అక్కడ వారికి వ్యాక్సినేషన్ వేస్తారు. సో ఇది మనకి ఈ యొక్క జహాన్ వోట్ వహాన్ వ్యాక్సినేషన్ అంటే ఎక్కడైతే వారి దగ్గరలో ఉన్నటువంటి వారు ఎక్కడైతే యొక్క పోలింగ్ బూత్లో వారి యొక్క ఓటును వినియోగించుకున్నారో అదే పోలింగ్ బూత్లో వారికి యొక్క వ్యాక్సినేషన్ వేయడం అయితే జరుగుతుంది. సో మెయిన్గా తీసుకుంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం వల్ల గుంపులుగా రావడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క మనకి రద్దీ వల్ల కరోనా వ్యాధి అనేది మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది అనే ఉద్దేశంతో సో ఎక్కడైతే వారి యొక్క పోలింగ్ బూత్లో వారైతే వేయించుకున్నారో సో అక్కడ మాత్రమే వారికి ఈ యొక్క వ్యాక్సినేషన్ వేయడం ద్వారా సో ఈ యొక్క రద్దీని మనకి ఈ యొక్క దీన్ని తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం. అండ్ ఇటీవల కాలంలో కూడా చూసాం, మనకి 60 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా మ్యాక్సిమం మనకి ఈ యొక్క ఢిల్లీ ప్రాంతంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయడం అయితే జరిగింది. అండ్ మెయిన్గా తీసుకుంటే ఇప్పుడు ఈ యొక్క జహాన్ వోట్ వహాన్ అని చెప్పి ఈ యొక్క వ్యాక్సినేషన్ 40 సంవత్సరాల పైన పడిన వారికి వేయనున్నారు. సో 40 సంవత్సరాల వయసు కలిగిన వారు ఎవరైతే ఉంటారో సో వారికి ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రారంభించడం అయితే జరిగింది. సో మొత్తంగా తీసుకుంటే ఈ 40 సంవత్సరాల వయసు కలిగిన వారు 50 లక్షల మంది ఉన్నారు. సో మొత్తంగా 50 లక్షల మంది ఉంటే వారిలో మనకి 20 లక్షల మందికి మనకి ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేయడం అయితే జరిగింది. సో రిమైనింగ్ మనకి ఒక 30 లక్షల మందికి ఈ యొక్క జహాన్ వోట్ ఫర్ వహాన్ అని చెప్పి ఒక వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లుగా ఈ రోజు మనకి ఈ యొక్క
ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎవరైతే వారి యొక్క పోలింగ్ బూత్లో ఓట్లు వేశారో అక్కడ మాత్రమే వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసి అండ్ వారికి ఈ యొక్క వ్యాక్సినేషన్ ద్వారా ఈ యొక్క కరోనాకు సంబంధించిన ఇమ్యూనిటీ పవర్ని పెంచడం కోసం ఇటువంటి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను దగ్గరలో ఎవరు ఎక్కడ పోలింగ్లో వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు అదే పోలింగ్ బూత్లో మాత్రమే వారికి ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగింది. ఈ విధంగా ఈ యొక్క రద్దీని అంటే మనుషులు మనకి ఈ యొక్క గుంపులుగా రావడం అనే దాన్ని విరమించి కొద్దిగా అంటే మనకి జన సమూహం అనేది తక్కువగా ఉండడం ఈ యొక్క కరోనా వ్యాప్తి కాలంలో ఇటువంటిది ప్రమాదకరంగా భావిస్తూ ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం మనకి ఈ రోజు వార్తలు. సో ఇది మనకి ఈ యొక్క ఇండియన్ ఓట్ వాహన్ వ్యాక్సినేషన్. సో ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ కాదు మనకి ఇటీవల కాలంలో కూడా తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల్లో మనకి ఢిల్లీ అండ్ కేంద్రపాలిత ప్రాంతాల పరంగా తీసుకున్నా కానీ ఢిల్లీ మనకి తరచూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల కాలంలో కూడా చూసాం మనకి 14 days మాస్క్ అని చెప్పి ఒక స్కీమ్ తోటి మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. అండ్ అదే విధంగా తీసుకుంటే వ్యాక్సినేషన్కి సంబంధించి కావచ్చు అండ్ అనాథలైనటువంటి చిన్నారుల కోసం స్కీమ్స్ని కూడా చిల్డ్రన్స్కి సంబంధించి స్కీమ్స్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే కరోనా బారిన పడి ఆ యొక్క కుటుంబ పెద్దను కోల్పోతారో సో వారి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ వారి యొక్క విద్య కోసం కావచ్చు వారి యొక్క ఉపాధి కోసం కావచ్చు కొత్త స్కీమ్స్ని ఏర్పాటు చేస్తూ అండ్ వారికి ఆదరణ ఆసరాగా నిలవాలి అని చెప్పి ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఆ యొక్క ఢిల్లీ ప్రభుత్వం అనేది మనకి తరచూ వార్తలు ఇస్తుంది. సో ఎవరైనా సరే ఈ యొక్క తరచూ వార్తలు అనేటువంటి అంశాల పట్ల కావచ్చు రాష్ట్రాల పట్ల కావచ్చు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క స్కీమ్స్ కి సంబంధించి నేమ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో అటువంటి అంశాలు వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఈ స్కీమ్స్ కి సంబంధించి ప్రస్తుతం మనకి ఈ యొక్క జహాన్ ఓట్ ఫర్ వాహన్ వ్యాక్సినేషన్ అని చెప్పి కార్యక్రమంతో ఈ రోజు మనకి యొక్క ఢిల్లీ ప్రభుత్వం వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఫస్ట్ టాపిక్ ఢిల్లీకి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే ఒడిస్సా. సో ఒడిస్సా రాష్ట్రం మనకి వార్తలు ఇచ్చింది. సో ఒడిస్సా రాష్ట్రం మనకి ఈ రోజు వార్తలు ఇచ్చింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎందుకు అంటే ఆక్సిజన్ సప్లై. సో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ఒక ప్రక్రియతోటి మనకి ఈ రోజు ఈ యొక్క ఒడిస్సా ప్రభుత్వం వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. ఒడిస్సా రాష్ట్రం మనకి ఈ రోజు వార్తలు నిలుస్తూ ఒక ముఖ్యమైన కార్యక్రమంతో ఏంటంటే ఒడిస్సాకి సంబంధించి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమం అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ యొక్క ప్రక్రియ అండ్ దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్. మనకి ప్రకృతిలో మనకి విరివిగా లభించేటువంటి నేచర్స్ నుంచి మనకి ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చేటువంటి గాలిని తీసుకొని దానిలో ఉన్నటువంటి నైట్రోజన్ని కార్బన్ డైఆక్సైడ్ సమస్తం అన్నిటిని కూడా సపరేట్ చేసేసి ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఆక్సిజన్ మాత్రమే మనకి అందించేటువంటి ఒక కార్యక్రమం కృత్రిమ శ్వాస ప్రక్రియ అని చెప్పవచ్చు అని చెప్పాను. సో అటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ద్వారా మనకి ఒక కృత్రిమ శ్వాసను అందించేటువంటి ఒక కార్యక్రమం మనకి ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్. సో ఇటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని మనకి ఎవరికి ఇస్తారు అంటే ఈ యొక్క కరోనా వ్యాధి బారిన పడిన వారికి అందరికీ కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది ఇవ్వడం అనేది పాసిబుల్ కాదు. ఎందుకు అంటే ఎవరికైతే 90 అనేది మనకి 90% అనేది దాని యొక్క శాతం అనేది తగ్గుతుందో సో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని యూజ్ చేసి కృత్రిమ శ్వాస అంటే ఈ యొక్క కృత్రిమంగా మనకి ఇచ్చేటువంటి ఒక శ్వాసను దీన్ని అందించడం అయితే జరుగుతుంది. సో ఆ పై ఉన్న వారికి ఎవరికి కూడా దీన్ని యూజ్ చేయరు అండ్ వెంటిలేటర్స్ ని కూడా యూజ్ చేయరు అని చెప్పి ఇటీవల కాలంలో డిస్కస్ చేశాం. సో మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కి సంబంధించి ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ. సో డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. మొట్టమొదటి రాష్ట్రం అని చెప్పవచ్చు ఒడిస్సా రాష్ట్రం. సో ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించి యొక్క డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ఒక ప్రక్రియ మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఇది మనకి హాస్పిటల్స్కో లేక గవర్నమెంట్కో లేదంటే ప్రభుత్వానికి అందించేటువంటి ఒక కార్యక్రమమో కాదు. చాలా ఇంపార్టెంట్. మనకి అది ఏంటి అంటే ఎవరైతే ఒక హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో ఎవరికైతే కరోనా బారిన పడి వారి యొక్క హోమ్ ఐసోలేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుంటూ వారు అక్కడ సిచ్యువేషన్లో ఉన్నారు. సో అటువంటి వారికి కనుక ఈ యొక్క ఆక్సిజన్ అనేది అప్లై అయితే ఈ యొక్క ఆక్సిజన్ అనేది మనకి కావాల్సి ఉంటే దాని కనుక నీడ్ అయితే వారికి దీన్ని సప్లై చేయడం అయితే జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని కూడా డోర్ డెలివరీ ఫెసిలిటీ చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అనేది మనకి ఎలా జరుగుతుంది అంటే డోర్ స్టెప్ డెలివరీ సిస్టమ్ను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే ఒడిస్సా రాష్ట్రం అని చెప్పవచ్చు. సో డోర్ స్టెప్ ద్వారా వారి ఇంటి వద్దకే వారికే దీని యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని అందించి వారి ఐసోలేషన్ ప్రక్రియలో యొక్క ప్రభుత్వం తమ వంతు చేయూతనివ్వాలని చెప్పే ఉద్దేశంతో ఆక్సిజన్ ని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. సో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి డోర్ స్టెప్ డెలివరీ సిస్టమ్ ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే ఒడిస్సా రాష్ట్రం అని చెప్పవచ్చు. ఎవరైతే హోమ్ ఐసోలేషన్ ప్రక్రియలో ఉన్నారో వారికి యొక్క డోర్ స్టెప్ ప్రాసెస్
కాన్సన్ట్రేటర్స్ ద్వారా ఈ యొక్క కరోనా బారిన పడినటువంటి వారికి ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది. సో అండ్ అదే విధంగా తీసుకుంటే ఈ యొక్క కరోనా బారిన పడి ఈ యొక్క ఐసోలేషన్ లో కోలుకున్న తరువాత మరలా ఆ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని గవర్నమెంట్ అనేది స్వాధీనం చేసుకోవడం అయితే జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మనకి ఒక కరోనా బారిన పడి ఆక్సిజన్ సరఫరా లేక ఎందరో మరణిస్తున్నాం చూసాం మనం ఇటీవల కాలంలో కూడా. సో అనేక రాష్ట్రాల్లో. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క ఆక్సిజన్ ని ప్రతి ఒక్కరికి అందించాలి అండ్ దీని కొరత లేకుండా చేయాలి అని చెప్పి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంతో ఈ రోజు మనకి ఒక ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం మనకి వార్త చాలా ఇంపార్టెంట్. మనకి ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కి సంబంధించి ప్రతి ఒక్కరూ అభ్యర్థులు గమనించాలి. ఇటీవల కాలంలో తరచూ వార్తలు వ్యాక్సినేషన్స్ ప్రక్రియ కావచ్చు అండ్ ముఖ్యంగా స్కీమ్స్ కి సంబంధించి వ్యాక్సినేషన్ స్కీమ్స్ కి సంబంధించి కావచ్చు అండ్ మెడిసిన్స్ ఆ డ్రగ్స్ కి సంబంధించి కావచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కి సంబంధించి కావచ్చు. సో ఇటువంటి అంశాలు కనుక మీకు కనుక వస్తే తరచూ కనుక వార్తలు నిలిస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి మనకి ఈ రోజు యొక్క ఒడిశా రాష్ట్రం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అనేది వార్తనించింది. సో ఇది మనకి ఈ రోజు వార్తనించండి ఒడిశా రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఒడిశా రాష్ట్రం కూడా మనకి ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తుంది. అనేక కార్యక్రమాలతోటి లాక్డౌన్ ప్రక్రియను చేంజ్ చేసి మనకి నేమ్ మార్చడం అండ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలు కావచ్చు అండ్ ముఖ్యంగా తీసుకుంటే ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి కావచ్చు అనేక విషయాల్లో మనకి తరచూ వార్తలు నిలుస్తుంటే ఒక రాష్ట్రంగా మనకి ఈ యొక్క ఒడిశా రాష్ట్రాన్ని కూడా చెప్పుకోవచ్చు. సో ఇటువంటి అంశాల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ యొక్క ఒడిశాకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తనించండి మరొక అంశం ఏది అంటే ఒక వ్యక్తి మనకి ఈ రోజు వార్తలు ఇచ్చారు. మన హిస్టరీ పర్సన్ అండ్ చరిత్రకు సంబంధించినటువంటి ఒక చరిత్రకారులు మనకి ఈ రోజు ఒక గొప్ప చక్రవర్తి వార్తలు ఇచ్చారు. వారు ఎవరు అంటే మనకి ఈ రోజు మనకి మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క ఛత్రపతి శివాజీ గారికి సంబంధించి. సో ఛత్రపతి శివాజీ గారికి సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈ రోజు వార్త చాలా ఇంపార్టెంట్. ఒక చరిత్రకు సంబంధించినటువంటి వ్యక్తి అండ్ మనకి చాలా ఇంపార్టెంట్. మనకి హిస్టరీలో ఒక గొప్ప కీ రోల్ పేషించినటువంటి ఈ యొక్క మనకి మెయిన్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఛత్రపతి శివాజీ గారు. ఒక చక్రపతి మనకి ఒక ఛత్రపతి అని చెప్పవచ్చు, మొత్తంగా ఒక రాజు. సో వారు ఈ రోజు మనకి వార్తలు ఇచ్చారు. ఛత్రపతి శివాజీ గారికి సంబంధించిన ఒక అంశం మనకి ఈ రోజు గోవా రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చారు. సో ఛత్రపతి శివాజీ గారికి సంబంధించి ఒక షార్ట్ ఫిల్మ్ ని రిలీజ్ చేస్తూ మనకి ఈ రోజు ఒక గోవా రాష్ట్రం మనకి ఒక గోవా అనేది వార్తలు నిలిచింది. ఏ విధంగా ఎందుకు అంటే ఇటీవల కాలంలో ఈ యొక్క మనకి యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ శివరాజన్ ఉత్సవ్ అని చెప్పి ఒక కార్యక్రమం మనకి చూసాం. సో దానికి సంబంధించి ఒక మూవీని కూడా ఈ రోజు రిలీజ్ చేశారు. అది ఏంటి అంటే ఆ మూవీ నేమ్ ఏంటి అంటే ఛత్రపతి శివాజీ శివరాజ్ ఉత్సవ్ అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ మూవీని కూడా మనకి ఈ రోజు ఆయన పేరు మీదుగా ఆయన యొక్క గౌరవార్థం ఆయన యొక్క చరిత్రను వివరించేటువంటి ఒక స్కీమ్ అని చెప్పవచ్చు. సో అటువంటి సినిమాను ఈ రోజు మనకి ఒక గోవా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. సో శివాజీ గారికి సంబంధించినటువంటి యొక్క ముఖ్యం కోరనేషన్. సో చాలా ఇంపార్టెంట్. ఆయన యొక్క పట్టాభిషేకానికి సంబంధించి మనకి ఎప్పుడు జరిగింది అంటే ఆ కాలంలో మనకి ఈ యొక్క పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది అంటే June 6th యొక్క పట్టాభిషేకం అయితే జరిగింది. సో అటువంటి June 6th రోజున మనకి దీన్ని విడుదల చేస్తూ దాని యొక్క ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పవచ్చు. ఈ యొక్క మూవీని యొక్క June 6th మనకి మెయిన్ గా ఆయన యొక్క పట్టాభిషేకానికి సంబంధించి కోఆర్డినేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఆయన యొక్క పట్టాభిషేకం చేసినటువంటి ఆ రోజు అండ్ ఆ యొక్క దినం అని చెప్పవచ్చు June 6th. సో దానికి సంబంధించి ఈ రోజు మనకి యొక్క మూవీని విడుదల చేస్తూ వార్తలు ఇచ్చారు. సో దాంట్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు కావచ్చు, పరిపాలనా విధానానికి సంబంధించి అండ్ మెయిన్ గా తీసుకుంటే ఆయన యొక్క కట్టుదిట్టమైనటువంటి కోటలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఛత్రపతి శివాజీ గారు ఏర్పాటు చేసినటువంటి కోటలు ఆ కాలంలో కూడా ఎవరు కదిలించకపోయారు. అందుకు గల కారణం ఏంటి అంటే ఆయన స్ట్రాంగ్నెస్ చాలా ఇంపార్టెంట్. ఆయన స్ట్రెంగ్త్ అంత పటిష్టమైనటువంటి కోటలను కట్టడాలను నిర్మించి ఇతరులు ఏ ఒక్క పైన శత్రువు కూడా దానిపై హాని చేయకుండా అటువంటి వినూత్నమైనటువంటి కట్టడాలు ఆ కాలంలోనే ప్రారంభించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే ఛత్రపతి శివాజీ గారు. సో ఛత్రపతి శివాజీ గారికి సంబంధించి మనం చూస్తే మెయిన్ గా ఆ కాలంలో బ్రిటిష్ వారికి కూడా సాధ్యం కాలేదు ఈ యొక్క కోటలను పెళ్లగించడం కావచ్చు అండ్ మెయిన్ గా ఆ కోటలను ఆక్రమించుకోవడం కోసం శత్రు దేశాలను తరిమి కొట్టినటువంటి ఒక వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు. సో వారికి సంబంధించి తీసుకుంటే చాలా ఇంపార్టెంట్. మనకి యొక్క మందిరాలకు సంబంధించి అండ్ ముఖ్యంగా ఆలయాలు దేవాలయాలకు సంబంధించి నిర్మాణ బాధ్యతలు ఎన్నో కూడా మనకి ఆ కాలంలో యొక్క ఛత్రపతి శివాజీ గారు చేపట్టారు. అండ్ చాలా ఇంపార్టెంట్ మనకి ఆ
కోటలను చాలా కట్టుదిట్టంగా వారు కట్టడం అయితే జరిగింది. సో అవి మనకి ఈ రోజుకు కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. సో ఈ రోజు మనకి యొక్క గోవా ప్రభుత్వం ఎందుకు వార్తలు నిలిచిందంటే ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ శివరాజన్ ఉత్సవ్ అని చెప్పి ఒక మూవీని విడుదల చేస్తూ వార్తలు నిలిచింది. సో వారికి సంబంధించి వారి యొక్క పట్టాభిషేకానికి సంబంధించి అండ్ వారి యొక్క కట్టడిలకు సంబంధించినటువంటి అంశాలు అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఈ యొక్క మూవీలో మనకి వెలువరించడం అయితే జరిగింది. అండ్ ముఖ్యంగా తీసుకుంటే వీరి యొక్క కట్టడలు, సో దేవాలయాలు అని చెప్పే మందిరాలు, ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క ఆ గుడులు గోపురాలు ఎన్నో కూడా వారు నిర్మించడం అయితే జరిగింది. సో అటువంటి వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనకి ఈ యొక్క మూవీ ద్వారా వెలువరించడం అయితే జరుగుతుంది. ఎందుకోసం అంటే ఆయన యొక్క ఉత్సవాన్ని గుర్తు చేసే ఒక దినం మనకి ఈ యొక్క June 6th అని చెప్పి చెప్పవచ్చు. సో ఆ రోజు గుర్తుగా మనకి ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ ని విడుదల చేస్తూ వార్తలు నిలిచారు ఈ యొక్క గోవా రాష్ట్రం. అండ్ మరొక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా మనకి ఈ రోజు వెలువరించడం అయితే జరిగింది. అది ఏంటి అంటే వారి యొక్క కట్టడలకు సంబంధించి ఇటీవల కాలంలో ఆగిపోయినటువంటి ఆ యొక్క నిర్మాణ బాధ్యతలను మరలా త్వరలోనే చేపట్టి వాటిని పూర్తి చేసి ఆ యొక్క అందమైన మరియు ఆ యొక్క గట్టితమైనటువంటి ఆ కట్టడాలను తిరిగి తీసుకువస్తామని చెప్పి ఈ రోజు మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఆ కాలంలో ఈ యొక్క గొప్ప గొప్ప వ్యక్తులకు సంబంధించి వారు ముఖ్యమైనటువంటి కట్టడాలు అండ్ మరిగా ఈ యొక్క మనకి ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి వారు తీసుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ అండ్ ముఖ్యంగా వారి కాలంలో వారి యొక్క పరిపాలనా విధానం చాలా గొప్ప చక్రవర్తి అని చెప్పి చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప చక్రవర్తి ఎవరంటే ఛత్రపతి శివాజీ గారు కూడా ఒకరు ఉంటారు. సో అటువంటి గొప్ప చక్రవర్తి గారికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి మూవీని వీరు ఆ యొక్క గుర్తుగా మనకి కోరనేషన్ యొక్క పట్టాభిషేకానికి గుర్తుగా వీరు వెలువరిస్తూ వార్తలు ఇచ్చారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఛత్రపతి శివాజీ గారికి సంబంధించినటువంటి ఒక గోవా రాష్ట్రం వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం. సో చరిత్రకారులు ఎవరైనా సరే వార్తలు నిలిస్తే అటువంటి అంశాల పట్ల అటువంటి వ్యక్తులకు సంబంధించిన అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించారు. పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాటికి సంబంధించిన బిట్స్ అనేది డెఫినెట్ గా మనకి ఎక్కువ శాతం రావడం అయితే జరుగుతుంది. సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక టాపిక్ ఏది అంటే అశోక్ గెహ్లాట్ గారు. సో అశోక్ గెహ్లాట్ గారు మనకి రాజస్థాన్ కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు. సో పదవిని చేపట్టి ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, మనకి విధులను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి. వీరు మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో అశోక్ గెహ్లాట్ గారికి సంబంధించిన ఒక కీలకమైనటువంటి అంశం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. సో రాజస్థాన్ కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి కార్యక్రమాన్ని నిన్నటి రోజున వీరు చేపడుతూ వార్తలను ఇచ్చారు. సో అది ఏంటి అంటే మనకి ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఒక మొట్టమొదటి సీఎం మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఎవరు అంటే ఈ యొక్క అశోక్ గెహ్లాట్ గారు. సో అశోక్ గెహ్లాట్ గారు మనకి యొక్క నిన్నటి రోజున ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చారు. అనుప్రతి కోచింగ్ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కార్యక్రమం యొక్క నేమ్ ఏంటి అంటే మనకి ఏ ఒక్క అంశమైనా కావచ్చు, వార్తలో కనుక నిలిస్తే అటువంటి అంశాలు కనుక వార్తలు నిలిచినప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు వచ్చినట్టు వాటి యొక్క నేమ్స్ ఏంటి, ఆ యొక్క వివరాలను ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. సో మెయిన్ గా తీసుకుంటే అనుప్రతి కోచింగ్ అని చెప్పి చెప్పవచ్చు. సో అనుప్రతి కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఒక రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ రాష్ట్రం. సో దానికి సంబంధించి ఒక మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే దేని కొరకు దీన్ని ప్రారంభించారంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, అది ఎవరైతే గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఇటువంటి ఒక కోర్సుని కంప్లీట్ చేసి ఉద్యోగ అవకాశాల కోసం అండ్ కోచింగ్ కొరకు ఎదురు చూస్తున్నారు. సో అటువంటి వారికి ఉచితంగా తమ సంస్థ తరపున కోచింగ్ ఇప్పించి వారికి జాబ్ ఇప్పించేటువంటి ఒక కార్యక్రమం చెప్పి సో ఉచిత కోచింగ్ మాత్రమే. సో ఉచితంగా కోచింగ్ అంటే ఏ యొక్క పోటీ పరీక్షకు సంబంధించి అయినా సరే కోచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనకి శిక్షణ అనేది. సో అటువంటి శిక్షణను అందించి వారిని ఉన్నతమైనటువంటి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేటువంటి ఒక కార్యక్రమం మనకి యొక్క అనుప్రతి కోచింగ్. సో దీన్ని మనకి రాజస్థాన్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రారంభించడం అయితే. సో ఈ యొక్క అనుప్రతి కోచింగ్ సెంటర్ కి సంబంధించి మనకి కోచింగ్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారో సో అన్ఇంప్రూవ్డ్ కోచింగ్ సెంటర్ అని చెప్పి చెప్పవచ్చు మనకి. సో అన్ప్రివిలేజ్డ్ కోచింగ్ సెంటర్. సో అటువంటి సంస్థకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని ఎవరైతే బీటెక్ కూడా కంప్లీట్ అయ్యి గేట్ ఎగ్జామ్స్ రాయాలని చెప్పి లేదా జిఆర్ఏ ఎగ్జామ్స్ రాయాలని చెప్పి ఇలా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో అటువంటి వారికి కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరిగింది. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క కోచింగ్ సెంటర్స్ ని స్టార్ట్ చేసి ఎవరైతే ఉచితంగా కోచింగ్ కోసం తీసుకోవాలని అనుకుంటున్నారో అండ్ వేరుగా ఎవరైతే ఉన్నారో బ్యాక్వర్డ్ అండ్ తీసుకోలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఆసరా అండ్ అండ కలిగించే విధంగా గవర్నమెంటే తమకు ముఖ్యంగా ఈ యొక్క
ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని అందించేటువంటి ఒక మొట్టమొదటి వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని మనకి ఈ రోజు ఈ యొక్క రాజస్థాన్ ప్రభుత్వం చేపట్టి వార్తలు ఇచ్చింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక కోచింగ్ కి సంబంధించి రాజస్థాన్ తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. అనుప్రతి కోచింగ్ అండ్ అన్ప్రివిలేజ్డ్ కోచింగ్ అని చెప్పవచ్చు. సో దానికి సంబంధించిన ఒక కీలకమైనటువంటి అంశం అండ్ ఇది మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే అమెరికా వార్తలు ఇచ్చింది. సో తరచూ వార్తలు ఇచ్చినటువంటి ఒక దేశానికి సంబంధించి చూస్తే మనకి అమెరికా కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కూడా మనం తరచూ వార్తలు ఇస్తాం. లాస్ట్ వీక్ లో కూడా మనం చూస్తాం అండ్ ఈ వీక్ లో స్టార్టింగ్ లో కూడా మనం ఈ యొక్క అమెరికాకి సంబంధించినటువంటి అంశం వార్తలు నిలవడం అయితే జరిగింది. సో అటువంటి తరచూ వార్తలు అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. సో మెయిన్ గా తీసుకుంటే మనకి ఈ రోజు వార్తలు నుంచి మరొక అంశం ఏది ఒక అమెరికా దేశానికి సంబంధించి అంటే ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ అని చెప్పచ్చు. చాలా ఇంపార్టెంట్. ఎలన్ మస్క్ అని వినపడగానే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సిన అంశం ఏది అంటే మనకి చాలా ఇంపార్టెంట్ అమెరికా దేశం. సో ఈ యొక్క అమెరికాకి సంబంధించి ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ అని చెప్పి ఒక సంస్థ మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో అండ్ మెయిన్ గా తీసుకుంటే మనకి జెఫ్ బెజోస్ అని చెప్పి ఒక వ్యక్తి గురించి ఇటీవల కాలంలో డిస్కస్ చేసా. ప్రపంచ ధనవంతులలో మొట్టమొదటి వ్యక్తి, ప్రపంచ ధనవంతుల్లో వీరు కూడా ఒకరు అని చెప్పి. సో అటువంటి వ్యక్తికి సంబంధించి జెఫ్ బెజోస్ అని చెప్పి అమెజాన్ సంస్థ సిఇఓ అని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది. సో అమెజాన్ సంస్థకి సిఇఓగా వ్యవహరిస్తున్నటువంటి ఒక వ్యక్తి జెఫ్ బెజోస్ గారు. సో వీరు మనకి ఈ యొక్క బ్లూ ఆరిజిన్ అనే ఒక సంస్థకు కూడా అధ్యక్షులు అండ్ మెయిన్ చాలా ఒక సిఇఓగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి, మెయిన్ పర్సన్ అని చెప్పాం. సో అటువంటి యొక్క జెఫ్ బెజోస్ గారు వార్తలో మనకి ఈ రోజు నిలవడం అయితే జరిగింది. అమెజాన్ సంస్థకి సంబంధించి ఒక ఇటీవల కాలంలో ఒక రాకెట్స్ ని తయారు చేసినటువంటి ఒక సంస్థ బ్లూ ఆరిజిన్ సంస్థ. సో దానిలో వీరు ఓన్ స్పేస్ సెంటర్స్ కి సంబంధించిన ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. సో ఈ రోజు యొక్క స్పేస్ ఎక్స్ కి సంబంధించిన ఒక అంశం మనకి వార్తలు వచ్చింది. ఫాల్కన్ 9 అని చెప్పి ఒక రాకెట్ ప్రయోగం ద్వారా ఈ రోజు మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో అందులో మనకి ఎందుకు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఒక ఫాల్కన్ 9 ఏంటి, ఒక రాకెట్ ఏంటి అండ్ స్పేస్ సెంటర్ ఏంటి, దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారంటే ఈ యొక్క ఎలన్ మస్క్ అండ్ మెయిన్ గా తీసుకుంటే స్పేస్ ఎక్స్ కి సంబంధించినటువంటి ఈ యొక్క స్పేస్ సెంటర్ కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి రాకెట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాలను అండ్ అదే విధంగా తీసుకుంటే చిన్న చిన్న పురుగులను వీటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి, అక్కడికి తీసుకువెళ్ళాలని చెప్పి ఒక కార్యక్రమం చెప్పవచ్చు. సో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రాకెట్ లో యొక్క బ్యాక్టీరియాస్ ని అండ్ మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క చిన్న చిన్న పురుగులను తీసుకొని అక్కడికి తీసుకువెళ్ళడం అయితే జరిగింది. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఎందుకు వరకు అంటే వీటిని ఈ యొక్క చిన్న చిన్న పురుగులను బ్యాక్టీరియాస్ తో అటాక్ చేయించడం ద్వారా ఆ తరువాత జీరో గ్రావిటీ వద్ద ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అండ్ ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ ఏ విధంగా ఆ యొక్క జరుగుతుంది అని చెప్పి ఒక ప్రక్రియకు సంబంధించి డీటెయిల్ ప్రయోగాన్ని మనకి వీరు నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క బ్యాక్టీరియాకి సంబంధించిన అంశం పట్ల వీరు ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఒక చాలా ఇంపార్టెంట్ ఒక రీసెర్చ్ ని స్టార్ట్ చేశారని చెప్పవచ్చు. సో దాని కొరకు జీరో గ్రావిటీ వద్ద దాని యొక్క ఎఫెక్ట్స్ అనేది మనకి ఏ విధంగా ఉన్నాయి అండ్ ఎలా చూపిస్తున్నాయని చెప్పి ఒక అంశం కొరకు పరిశీలన కొరకు ఈ యొక్క ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ సెంటర్స్ కి సంబంధించి ఒక రాకెట్ ద్వారా వీరు అంతరిక్షంలోకి దీన్ని తీసుకువెళ్ళడం జరిగింది. సో అక్కడ యొక్క పరిశోధనలు సాగించి ఎటువంటి ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంది, ఏ విధమైనటువంటి అంశాలు బయలుపరచబడతాయి. సో ఇటువంటి అన్ని అంశాలను మనకి త్వరలోనే వెలువరించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కి సంబంధించిన ఒక కీలకమైనటువంటి అంశం ద్వారా ఈ రోజు మనకి ఈ యొక్క అమెరికా అనేది వార్తలు జరిగింది. సో సంస్థలకు సంబంధించి స్పేస్ సెంటర్స్ కి సంబంధించి అంతరిక్ష సంస్థలు ఏవైనా సరే మనకి కనుక వార్తలు నిలిస్తే అటువంటి అంశాల పట్ల అటువంటి ఒక వ్యక్తులకు సంబంధించిన వ్యక్తుల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం చాలా ఇంపార్టెంట్. మనకి ఇటువంటి సంస్థలు కనుక వార్తలు నిలిస్తే అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు కావచ్చు అండ్ ఆ సంస్థకు సంబంధించి ఏ దేశానికి సంబంధించినవి అండ్ మెయిన్ గా ఏ ఒక్క ఉద్దేశంతో దీన్ని ఈ రోజు మనకి వార్తలు నిలిచారు. సో ఇటువంటి అంశాలు కనుక వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ సెంటర్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎలన్ మస్క్ అనగానే గుర్తొచ్చేటువంటిది రావాల్సింది ఏంటి అంటే అమెరికా. సో అమెరికాకి సంబంధించినటువంటి అంశం అని చెప్పవచ్చు ఎలన్ మస్క్ అని చెప్పి. సో అటువంటి ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ సెంటర్ మనకి ఈ రోజు వార్తలు ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చేటువంటి మరొక అంశం ఏది అంటే మనకి ఒక స్పెషల్ డే మనకి వార్తలు ఇచ్చింది. అది ఏంటి అంటే వరల్డ్ ఓషన్ డే. ద వరల్డ్ ఓషన్ డే June 8th మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఓషన్స్ కి సంబంధించి ఒక రోజును మనకి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో అదే మనకి ఈ యొక్క వరల్డ్ ఓషన్ డే. సో June 8th మనకి ఈ యొక్క సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఈ వీక్ లోనే మనకి దరిదాపుగా టోటల్ గా మనకి తీసుకుంటే 4 days గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. వరల్డ్ నో టొబాకో డే గురించి అండ్ ఎన్విరాన్మెంటల్ డే గురించి అండ్ నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ డే కి సంబంధించిన అంశాలు
అండ్ ఈ రోజు తీసుకుంటే మనకి వరల్డ్ ఓషన్ డే, చాలా చాలా ఇంపార్టెంట్. సో డేస్ మనకి డైలీ కూడా మనకి వార్తలు నిలుస్తున్నాయి. సో ప్రత్యేకమైనటువంటి డేకి సంబంధించి కానీ ఏదైనా ఒక అంశం మనకి వార్తలు నిలిస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎందుకు అంటే ఒక డే ప్రత్యేకత మనకి ఏదైనా ఉంది అంటే దానికి సంబంధించి ఆ డే యొక్క స్పెషాలిటీ ఏంటి, అండ్ మెయిన్గా దాన్ని ఏ సంస్థ వారు ప్రవేశపెట్టారు, ఎందువలన ప్రవేశపెట్టారు, ఏ ఒక్క విషయంలో ప్రవేశపెట్టారు, అండ్ దీని ముఖ్యమైనటువంటి ఆలోచన విధానం ఎవరిది, అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇతివృత్తం. సో దీని యొక్క ఇతివృత్తాన్ని ప్రవేశపెట్టింది ఎవరు. సో ఇటువంటి అంశాల పట్ల ఎక్కువగా కూడా అడగడానికి పాసిబిలిటీ ఉంది కనుక సో అటువంటి అంశాలు వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో అటువంటి డేస్కి సంబంధించి ఏదైనా సరే మనకి వార్తలు నిలిస్తే సో ఆ యొక్క డేస్ యొక్క ప్రత్యేకత ఏంటి, అండ్ ముఖ్యంగా దాన్ని ఎందుకు రావడం జరిగింది, అండ్ ఏ ఇయర్లో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి వహించండి. సో ఇది మనకి ఈ యొక్క డేస్కి సంబంధించి. సో ఈ రోజు మనకి మెయిన్గా తీసుకుంటే కాన్సెప్ట్లో చూసుకుంటే వరల్డ్ ఓషన్ డే. సో మనకి యొక్క వరల్డ్ ఓషన్ డేని ఎవరు నిర్వహించారు అండ్ మెయిన్గా దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే రియో సమ్మిట్ అని చెప్పి ఒక రియో సమ్మిట్ చాలా ఇంపార్టెంట్ సమావేశం అని చెప్పవచ్చు. సో ఆ యొక్క సమ్మిట్లో మనకి 1992 రియో సమ్మిట్ 1992లో దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి తీర్మానాన్ని వెలువరించడం అయితే జరిగింది. సో ఆ యొక్క కీలకమైనటువంటి తీర్మానానికి సంబంధించి ఈ రోజు మనం ఇంపార్టెంట్గా తీసుకుంటే 2008లో దీనికి ఆమోదం పొందడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఎప్పుడు ఈ యొక్క రియో సమ్మిట్ 1992లో జరిగినటువంటి యొక్క రియో సమ్మిట్లో ఒక తీర్మానాన్ని యొక్క వరల్డ్ ఓషన్స్ కి సంబంధించి ఒక తీర్మానాన్ని తీసుకురావడం అయితే జరిగింది. సో ఆ తరువాత కొంతకాలానికి మనకి 2008వ సంవత్సరంలో దీన్ని ఆమోదం తెలుపుతూ వార్తలు నిలిచింది. సో ఆ యొక్క 2008 నుంచి ఈ యొక్క వరల్డ్ ఓషన్ డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి ఈ యొక్క డేని సెలబ్రేట్ చేసుకుంటాం 2008 అండ్ మెయిన్గా దీన్ని ఎప్పుడు కీలకమైనటువంటి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు అంటే మనకి 1992 అండ్ ఏ సమావేశంలో అంటే మనకి రియో సమ్మిట్ అని చెప్పి ఒక సభలో దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఆమోదం పొందింది అని చెప్పి చెప్పవచ్చు. సో ఇటువంటి అంశాలకు సంబంధించి చూడండి. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క వరల్డ్ ఓషన్ డేని ఈ యొక్క మనకి జూన్ 8న ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో వరల్డ్ ఓషన్ డే అన్నాం. సో వరల్డ్ ఓషన్స్ సో దీనికి సంబంధించిన బట్టి సముద్రాలను పరిరక్షించేటువంటి ఒక కార్యక్రమం. సో మన భారతదేశం మన చుట్టూ ప్రపంచంలో కూడా మన ముఖ్యంగా భారతదేశంలో కూడా తీసుకుంటే మొత్తంగా మనం తీసుకుంటే ఖండాల పరంగా కూడా తీసుకుంటే 3 వైపులా నీటితో నింపబడి ఒకవైపు మాత్రమే భూభాగంతో నింపబడినటువంటి ప్రాంతాలని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో మొత్తంగా తీసుకుంటే ఎక్కువ శాతం అధిక శాతంలో మనకి మొత్తంగా ఈ యొక్క భూమి మొత్తం కూడా తీసుకుంటే వాటర్ అనేది ఎక్కువగా ఉంది. సో ఓషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. సో అటువంటి అంశాలకు సో దానికి సంబంధించి అటువంటి వాటిని పరిరక్షించుకోవాలి అండ్ కాలుష్యానికి గురి చేయకూడదు అండ్ వాటి యొక్క సంరక్షణ మన బాధ్యత అని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. సో ఆ విధంగా మనకి యొక్క వరల్డ్ ఓషన్ డే యొక్క ఇతివృత్తంగా మనకి చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి చూస్తే ఇతివృత్తం ద ఓషన్ లీవ్ అండ్ మెయిన్గా తీసుకుంటే ద ఓషన్ లీవ్ అండ్ లైవ్లీహుడ్. సో మనకి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే సముద్ర జీవులకు సంబంధించి కాబట్టి నివసించేవి కావచ్చు అండ్ దానిపై ఆధారపడి ఉండేటువంటి వారు కావచ్చు. సో ఇటువంటి వారిని పరిరక్షించాలి అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఆ యొక్క ఓషన్స్ని సంరక్షించుకోవాలి. అది మన యొక్క బాధ్యత అని చెప్పవచ్చు. సో ఇది మనకి యొక్క దీని యొక్క ఇతివృత్తంగా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఈ రోజు వాతావరణం యొక్క ఓషన్స్కి సంబంధించినటువంటి డేకి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వాతావరణం మరొక అంశం ఏది అంటే చాలా ఇంపార్టెంట్ ఇండియన్ పోర్టల్కి చెందినటువంటి ఒక అంశం మనకి వార్తలో నిలిచింది. సో ఇండియన్ పోర్టల్కి సంబంధించినటువంటి ఒక ఒప్పందం అని చెప్పవచ్చు. సో ఆ యొక్క ఒప్పందం ఏంటి అంటే మనకి అస్థికలకు సంబంధించి సో ఇండియన్ పోస్టల్కి సంబంధించినటువంటి ఒక అంశం ఏంటి అంటే మనకి యొక్క అస్థికలకు గంగా నదిలో నిమజ్జనం చేయడం అనేది చాలా ప్రతిసారి మనకి జరుగుతుంటుంది. సో హిందూ మతంలో చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక పవిత్ర కార్యంగా తీసుకుంటారు. సో ఈ యొక్క అస్థికలను నిమజ్జనం చేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం అనేది. కానీ ఈ యొక్క కరోనా కాలంలో ఎందరో చనిపోతున్నారో దాని కారణంగా దీన్ని కనీసం వారిని చూసుకోవడమే ఇబ్బందికరంగా ఉంది. సో అటువంటి విషయాలకు సంబంధించి ఈ రోజు మనకి సో అటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. సో అది ఏంటి అంటే మనకి ఓన్ దివ్యా వర్మన్ అని చెప్పి ఒక కార్యక్రమం అని చెప్పవచ్చు. ఓన్ దివ్యా రన్మన్ అని చెప్పి ఒక సంస్థ ఆధ్వర్యంలో అండ్ ఇండియన్ పోస్టల్ సంస్థ ఈ 2 సంస్థల అనుబంధం సంస్థలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అయితే జరిగింది. సో ఆ ఒప్పందం ఏంటి అంటే ఎవరైతే ఒక వ్యక్తులు మరణిస్తారో సో వారి యొక్క అస్థికలను పోస్టల్కి మీరు కనుక పోస్ట్ చేయడం ద్వారా వారు ఆ యొక్క పోస్టల్కి సంబంధించిన వచ్చినటువంటి ప్యాక్ని తీసుకొని అస్థికల ప్యాక్ని ఇండియన్కి సంబంధించినటువంటి యొక్క సంస్థలు ఓం
సో మనకి యొక్క ఓం దివ్య వర్మన్ అని చెప్పి ఒక సంస్థకు పంపించడం అయితే జరుగుతుంది. సో వారు పవిత్రమైనటువంటి యొక్క గంగా నదిలో కావచ్చు అండ్ మైన్గా యొక్క హస్తికలను అనేక శ్రీకాళహస్తి ఇటువంటి ప్లేసెస్లో కలుపుతూ మనకి వాటిని ఆ యొక్క పవిత్రమైనటువంటి వాటిని కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము అండ్ మీకు సపోర్ట్గా నిలుస్తామని చెప్పి ఈ రోజు యొక్క అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ యొక్క ఇండియన్ పోస్టల్ తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్త నుంచి మరొక అంశం ఏది అంటే న్యాచురల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ అని చెప్పి ఒక అంశం మనకి వార్త నుంచి. సో న్యాచురల్ మెడిసినల్ ప్లాంట్ అని చెప్పి ఒక సంస్థ న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా కలిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి NBRI నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి చెప్పొచ్చు, ఫర్ ప్లాంట్స్ రీసెర్చ్ అని చెప్పి చెప్పొచ్చు. అదొక సంస్థ. దాని యొక్క ప్రధాన కార్యాలయం తీసుకుంటే లక్నోలో ఉంది. సో ఈ యొక్క రెండు సంస్థలు అనుబంధ సంస్థలు సో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ వార్తలు నిలిచాయి. సో ఆ యొక్క ఒప్పందం ఏంటి అంటే ఇరువురు కలిసి భారత్లో వైద్యానికి సంబంధించినటువంటి మొక్కలు వృక్షాలు ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క ఎదుగుదల కొరకు అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ అంటే వాటిని పెంచి అధిక మొత్తంలో దేశానికి అందించాలని చెప్పి ఒక వినూత్నమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకొని వార్తలు నిలిచాయి. చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ యొక్క రెండు సంస్థలు ముఖ్యంగా ఫుల్ ఫామ్స్ నేర్చుకోండి. న్యాచురల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం అండ్ NBRI నేషనల్ బొటానికల్ రీసెర్చ్ మనకి ఇన్స్టిట్యూట్ అంటే టోటల్గా ఇవి రెండు కూడా మనకి ప్లాంట్స్కి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ అని చెప్పి చెప్పవచ్చు. సో వీటి యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అండ్ లక్నో అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ రెండు సంస్థలు కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అయితే జరిగింది. సో అది ఏంటి అంటే ప్రస్తుతం మనకి ఒక మెడిసిన్స్కి సంబంధించి మొక్కలు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటినీ కూడా మనకి ఈ యొక్క పనికొచ్చే మొక్కలు అన్నిటినీ కూడా అధిక మొత్తంలో రీసెర్చ్ ద్వారా ప్రయోగాల ద్వారా జనరేట్ చేయాలి అండ్ దేశానికి అందించాలి. సో ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కాలంలో ఎటువంటి మెడిసిన్స్కి సంబంధించినటువంటి మొక్కలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. సో ఆ విధంగా యొక్క రెండు ఇన్స్టిట్యూట్ అనేది మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి యొక్క రెండు సంస్థలకు సంబంధించిన ఒక కీలకమైనటువంటి ఒప్పందాల్లో వార్తలు నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క రెండు సంస్థల ప్రధాన కార్యాలయాలు న్యూఢిల్లీ అని చెప్పి చెప్పవచ్చు. మనకి ఈ యొక్క NMPB అని చెప్పి ఒక సంస్థకు సంబంధించి అండ్ NBRIకి సంబంధించిన ప్రధాన కార్యాలయం వచ్చేసరికి లక్నో. సో ఈ యొక్క రెండు అనుబంధ సంస్థలు కలిసి మనకి ప్రపంచంలో మనకి యొక్క ఇండియాకి సంబంధించి ఒక మొక్కల ప్లాంట్స్కి సంబంధించిన అంశాలను వెలువరించడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తనించే అంశానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తనించే మరొక అంశం ఏది అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ఒక అంశం మనకి వార్తనించింది. సో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఒక ఆన్లైన్ పోర్టల్ అనేది మనకు వార్తలు నిలిచింది. సో ఈ పోర్టల్ అని చెప్పి చెప్పవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ అని చెప్పి ఒక పోర్టల్ మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి యొక్క పోర్టల్ అంటే మనకి ఇండివిజువల్గా స్వతహాగా ఎవరైతే ఉన్నారో సో స్వతగా తనకు సంబంధించినటువంటి IT రిటర్న్స్ని వారే ఫైల్ చేసుకున్నటువంటి అంశం. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క ఇతర వాళ్ళతో సంబంధం లేకుండా కేవలం వారికై వారుగానే ఈ యొక్క IT రిటర్న్స్ని ఏర్పాటు చేసుకొని ఒక ఫైల్ని ఫార్మేట్ చేసుకున్నటువంటి ఒక అంశం అని చెప్పి చెప్పవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ విధంగా ఈ యొక్క చాలా ఇంపార్టెంట్ ఒక పోర్టల్ని తయారు చేసి ఒక పోర్టల్ని వెలువరించి మనకి ఈ యొక్క అంశం అనేది వార్తలు నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఒక నూతనమైనటువంటి ఆవిష్కరణ అని చెప్పి చెప్పవచ్చు. అటువంటి ఒక పోర్టల్ని మనకి ఈ రోజు ఈ ప్రభుత్వం అనేది స్టార్ట్ చేసి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి ఈ యొక్క అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాష్ట్రీయ అంశాలు. సో రాష్ట్రీయ అంశాలకు సంబంధించి చూసుకుంటే మనకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది వార్తలు నిలిచింది. సో జగన్ అన్న తోడు అని చెప్పి ఒక కార్యక్రమంతో మనకి ఈ రోజు ఈ యొక్క అంశం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. జగన్ అన్న తోడు ఇటీవల కాలంలోనే మనకి ఆల్రెడీ ఇది ఒక ఎగ్జిస్టింగ్ అని చెప్పవచ్చు. కానీ ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది అని చెప్పి ఒక అంశంతో ఈ కార్యక్రమం అనేది ప్రారంభించడం అయితే జరిగింది. సో ప్రస్తుతం మనకి మెయిన్గా తీసుకుంటే ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉంటారో స్ట్రీట్ వర్కర్స్ ఉంటారో సో అటువంటి వారందరూ కూడా ప్రస్తుతం ఈ యొక్క కరోనా కారణంగా ఈ లాక్డౌన్ కారణంగా చాలా ఇబ్బందులు గురి చేయడం చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో అటువంటి వారికి సంబంధించి వారికి మరలా సహాయం అందించేందుకు అండ్ మరలా వారి యొక్క కార్యక్రమాలను ప్రారంభించేందుకు గాను ఈ రోజు మనకి 10,000 రూపాయలను ఆర్థిక సహాయం చేస్తూ వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఈ యొక్క ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది జగన్ అన్న తోడు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ సో ప్రభుత్వమే వారికి సహాయార్థం 10,000 రూపాయలను అందిస్తామని చెప్పి మనకి వెలువరించడం అయితే జరుగుతుంది. సో ఏపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తుంది. అభివృద్ధి కార్యక్రమాల పట్ల కావచ్చు, వ్యాక్సినేషన్ల ప్రక్రియ కావచ్చు అండ్ ఇటీవల కాలంలో చూసాం ఈ యొక్క ఆనందయ్య గారి మందుకు సంబంధించి సో తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలు. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు రాష్ట్రీయ అంశాలకు సంబంధించి.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు వ్యక్తులు. సో వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి లక్ష్మీనందన్ బోరా గారు, అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి. సో వీరు ఈ రోజు మనకి ఒక ప్రముఖ రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందారని చెప్పొచ్చు. సో ఎంతో పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా పొందినటువంటి ఈ యొక్క ప్రముఖ రచయిత మనకి మెయిన్గా చాలా అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి లక్ష్మీనందన్ బోరా గారు. సో వీరు మనకి ఎన్నో పుస్తకాలను 60కి పైగా రచనలు చేసిన వ్యక్తి. వీరు ఈ రోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. సో అనారోగ్య సమస్యలతో ఇటీవల కాలంలో అనారోగ్యం బారిన పడి ఈ రోజు మరణించడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఇంపార్టెంట్ వ్యక్తికి సంబంధించిన అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు మరొక వ్యక్తి, మరొక పర్సన్ ఏంటి అంటే బిఫోర్ మనకి చూస్తే ఫినా అని చెప్పి ఒక సంస్థ. సో లసానే అని చెప్పి ఒక ప్రధాన కార్యాలయం కలిగినటువంటి ఒక ఫినా, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ నేషనల్ అకాడమీ. అండ్ అదే విధంగా తీసుకుంటే దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఏంటి అంటే అల్మసీన్ అండ్ వీరేంద్ర నానావటి గారు. సో అల్మసీన్ అనే వ్యక్తి గారు ఒకరు, అండ్ భారత్కు సంబంధించినటువంటి వీరేంద్ర నానావటి వారు అనేటువంటి ఒక తెలుగు వ్యక్తి. సో వీరిద్దరూ కూడా మనకి ఈ రోజు ఫినా సంస్థకు నూతనమైనటువంటి అధ్యక్షులుగా నియమితులై వార్తలు నిలిచారు. సో చాలా ఇంపార్టెంట్ యొక్క సంస్థకు సంబంధించి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అని చెప్పవచ్చు. సో అటువంటి జాతీయ సంస్థకు సంబంధించి ఈ రోజు వీరు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇటువంటి సంస్థలకు సంబంధించి నియామక ప్రక్రియలు వచ్చినప్పుడు అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం. సో గాయస్, ఇది మనకి ఈ రోజు వార్తలు అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించి అండ్ వార్తలు వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు. సో ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ గురించి అండ్ ముఖ్యంగా యాప్టిట్యూడ్ క్లాసెస్ని కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు కనుక పొందాలంటే మా యాప్టిట్యూడ్ క్లాసెస్ కావచ్చు అండ్ మెయిన్గా మా యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా మీకు కనుక రావాలంటే, మీరు కనుక పొందాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి వీడియోని, మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.